నిన్న చంద్రబాబు నాయుడు ఇంధన రంగానికి సంబంధించి సచివాలయంలో శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇంధన రంగం బాగా కుదేలైపోయింది, దాన్ని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీని అంటే కరెంటు కోతలకు సంబంధించి కూడా చాలా ఫిర్యాదులు నాకు అందుతున్నాయి అని కూడా ఆయన అన్నారు. ఇక జగన్ సర్కార్లో ఉన్నప్పుడు కరెంటు సంబంధించి ఛార్జీలు ఏ విధంగా పెంచేశారు అండ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఛార్జీలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది. అండ్ మొత్తం కూడా జగన్ తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం కుదేలైపోయింది, ఇప్పుడు దీన్ని గాడిలో పెట్టాలి, ఇదే మాకు ఇప్పుడు పని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దీని శ్వేతపత్రమే కాకుండా అంతకు ముందు కూడా అండ్ అమరావతికి సంబంధించి అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. అండ్ ప్రజలకు అన్ని వివరాలు తెలియాలి, ఏం జరిగింది జగన్ సర్కారు హయాంలో, ఎన్ని నష్టాలు చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలియాలి అని చెప్పేసి ఆయన ఒక్కొక్క దానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరుగుతోంది. చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ రంగంలో 3.0 విధానం అమలు చేస్తామని, ఆ టారిఫ్ ను నియంత్రిస్తామని వెల్లడించారు. ఇక వెలగపూడి సచివాలయంలో నిన్న ఇంధన రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో కోతలు లేని కరెంటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని, తనకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానందును చూస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక విద్యుత్ సరఫరాపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఎక్కడైనా అకారణంగా విద్యుత్ కోతలు ఉంటే సంబంధిత ఉద్యోగిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలో పేదోడిపై భారం వేసేలా విద్యుత్ ఛార్జీలు ఉన్నాయన్నారు. తరచూ తాను పేదోడినని చెప్పుకునే జగన్ విద్యుత్ ఛార్జీల విషయంలో పేదళ్లపైనే భారం వేసేలా టారిఫ్ వసూలు చేశారన్నారు. తెలుగుదేశం హయాంలో 50 యూనిట్ల వరకు 101 రూపాయలను వసూలు చేస్తే జగన్ జమానాలో 98% పెంపుదల చేసి 199 రూపాయలు చేశారని చంద్రబాబు విమర్శించారు. నెలకు 100 యూనిట్లను వాడే వారిపై టీడీపీ హయాంలో 244 రూపాయలు వసూలు చేస్తే జగన్ ప్రభుత్వం 86% పెంచి 453 రూపాయలను వసూలు చేసింది అన్నారు. అదేవిధంగా 200 యూనిట్లను వాడే వారిపై టీడీపీ సర్కార్ 632 రూపాయలు వసూలు చేస్తే జగన్ జమానాలో 78% పెంచి 1123 రూపాయలు వసూలు చేశారని వివరించారు. ఈ విధంగా పేద మధ్యతరగతి వర్గాలపై 78 నుంచి 98% ఛార్జీలను పెంచిన జగన్ 300 యూనిట్లు పైబడి కరెంటు వాడే సంపన్నులపై కేవలం 29% పెంపుదలతో 2037 రూపాయల ఛార్జీలను వసూలు చేశారని అన్నారు. ఈ విధానాన్ని బట్టి జగన్ పెత్తందారి విధానాలు అమలు చేశారని అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి వర్గాలపై ఛార్జీలను వేయడం వల్ల 1,53,00,000 మంది వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా కేంద్రం ప్రకటించిందని చంద్రబాబు తెలిపారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి బదులు ఆ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామంటూ ప్రతిపాదించిందని చెప్పారు. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ లైన్లను వేయాల్సి ఉందన్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్ విధానాలను అమలు చేస్తామన్నారు. ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు వీలుందని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలను తీసుకుంటామని చెప్పారు. ఇక జగన్ జమానాలో విద్యుత్ రంగానికి 1,29,503 కోట్ల రూపాయల మేర నష్టాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నష్టాలు పూడ్చాలని కేంద్రాన్ని కోరలేమన్నారు. జగన్ ప్రభుత్వంలోని 17,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలపై ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదన్నారు. గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికే వ్యవసాయ పంప్ సెట్లకు బిగించిన మీటర్లపైన త్వరలోనే సమీక్ష జరుపుతామని చంద్రబాబు తెలియజేశారు. ఇప్పటికే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించిన వాటిని ఏం చేయాలో నిర్ణయిస్తామని అన్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ ప్యానెళ్లను బిగించే కార్యక్రమాన్ని అమలు చేసే యోచనలో ఉన్నామని అన్నారు. ఈ పథకం వల్ల 4 ఏళ్లలో ప్రయోజనం కనిపిస్తుంది అని వివరించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో డిస్కమ్లు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయబోమని, దానివల్ల న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవుతాయని చెప్పారు.
పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయడంపైన నిర్ణయం తీసుకోలేదు అన్నారు. వీటన్నిటిపైన కూలంకషంగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం ఉంది. ఈ పథకాల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చంద్రబాబు తెలియజేశారు. స్థానిక సంస్థల నుంచి వసూలు చేసిన సెస్ లో కొంత భాగమే విద్యుత్ రంగానికి వెళ్లిందని చెప్పారు. విద్యుత్ రంగంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సి ఉంది అన్నారు. మేధావులు, సామాన్యులు, మీడియా ప్రతినిధుల నుంచి దీనిపై సలహాలు తీసుకుంటామని అన్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టగల విశ్వాసం తనకుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సమర్థ పాలన ఉంటే పేదలు కూడా బాగుపడతారన్నారు సీఎం చంద్రబాబు. వాళ్ల జీవితాలు మెరుగుపడాలని, లేకపోతే వారి జీవితాలు మరింత నాశనమవుతాయన్నారు. గత దుష్పరిపాలన వల్ల ఎంత నష్టం జరిగిందో తెలియడానికే శ్వేతపత్రాల విడుదల చేపట్టామని చెప్పారు. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్తే ఎక్కే దిగే సరిపోయిందని నానుడిని చంద్రబాబు గుర్తు చేశారు. అదే మాదిరిగా వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన నిర్ణయాలతో వ్యవస్థలను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ కంపెనీలతో తగాదా పెట్టుకుని వాళ్ల వద్ద కరెంటు తీసుకోలేదన్నారు. ఇక ఎంతో ఖర్చు పెట్టి బయట కొన్నారన్నారు. చివరకు కరెంటు తీసుకోకపోయినా సౌర విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం డబ్బు చెల్లించాల్సి వచ్చిందన్న చంద్రబాబు ప్రజల సొమ్మును వృధా చేశారని మండిపడ్డారు. రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు పవన్. ఈ శ్వేతపత్రంలో చాలా కీలక అంశాలు ఆయన ప్రస్తావించారు. ఇకపైన కోతలు లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతామని కూడా ఆయన ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ను నిలుపుతామని చెప్పి శ్వేతపత్రం సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ తీరుతో వినియోగదారులకు నరకం ఏ విధంగా గత 5 ఏళ్లు చూశారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పేదాళ్లపై బేరం వేసిన పెత్తందారు జగన్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పీపీఏలు రద్దు చేయకపోము, ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో కరెంటు కొనుగోలు రేటు పెరిగిపోతుందని అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గృహాలకు స్మార్ట్ మీటర్ల విషయం పైన కూడా సమీక్షిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వ్యవసాయ పంపు చెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు తీసుకొస్తుందో దానిపైన కూడా యోచిస్తామని కూడా చెప్పడం జరిగింది. సామాన్యులు, మేధావులు, మీడియా కూడా సలహాలు ఇవ్వాలని చెప్పారు. మరోవైపు జగన్ తాను పెత్తందారు కాదని, పేదల పక్షపాతనని చెప్పుకుంటూనే పేదలపై ఏ మేరకు భారం వేశారనేది క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరిగింది. తెలుగుదేశం హయాంలో 50 యూనిట్లకు 101 రూపాయలు మాత్రమే వసూలు చేస్తే జగన్ జమానాలో 98% పెంపుదల చేసి 199 రూపాయలు వసూలు చేసిన విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. నెలకు 100 యూనిట్లు వాడేవారికి టీడీపీ హయాంలో 244 రూపాయలు మాత్రమే భారం పడగా జగన్ ప్రభుత్వంలో దాన్ని కూడా 86% పెంచి 453 రూపాయలు పెంచేశారు. 200 యూనిట్లు వాడేవారిపై టీడీపీ సర్కారు 632 రూపాయలు మాత్రమే భారం వేస్తే జగన్ సర్కారులో 78% పెంచి 1123 రూపాయలకు దాన్ని పెంచేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మధ్యతరగతి వర్గాలపైన కూడా 78 నుంచి 99% ఛార్జీలను పెంచేశారు. 300 యూనిట్లు పైబడి కరెంటు వాడే వారి మీద మాత్రం కేవలం 29% పెంపుదలతో 2037 ఛార్జీలను వసూలు చేశారు. అంటే సామాన్య ప్రజానీకంపైనే జగన్ తన పెత్తందారి పోకడను చూపించారని స్పష్టంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి వర్గాలపై ఛార్జీలు వేయడం వల్ల 1,53,00,000 మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రూ అప్ ఛార్జీల విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంధన రంగంలో హైబ్రిడ్ విధానం అమలు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. మీటర్ల పైన కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం జరిగింది. సమర్థ పాలన ఉంటే పేదలు కూడా బాగుపడతారు, వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయని కూడా ఆయన చివరిగా చెప్పడం జరిగింది. మరొక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్తే ఎక్కాదిగా సరిపోతుందనే నానుడి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు రద్దు చేసుకోవడం, విద్యుత్తును కొనుగోలు చేయడం అదనపు రేటు ఇచ్చి ఈ విధంగా చేయడం మూలంగా విద్యుత్ రంగం 1,29,000 కోట్ల రూపాయల నష్టాలకు వెళ్లిపోయిందని కూడా ఆయన స్పష్టంగా నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.